ఉదయకాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, స్తోత్రాలు ప్రభువా, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, గడిచిన రాత్రి కాలమంతను కూడా మీ బిడ్డలమై ఉన్న మా అందరినీ కూడా రక్షించి కాచి కాపాడినందుకు స్తోత్రాలు. ఈ లోక యాత్రలో మరొక రోజున ఈ యొక్క సోమవార కాల సమయంలో సజీవులుగా నిలవబెట్టిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎస్ లార్డ్, ఈ రోజును చూడాలని ఆశ కలిగిన వారు అనేకులు ఉన్నప్పటికీ మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు నాయన. మా బలము కాదు, మా శక్తి కాదు, మా జ్ఞానము కాదు, కానీ మీ యొక్క కృపను బట్టే మేము ఈ లోకాన్ని ఈరోజు చూడగలుగుతున్నామనే విషయం గ్రహించి జీవించే భాగ్యము దయచేయండి తండ్రి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనము, ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను అని వాక్యం ద్వారా ఈ ఉదయకాలంలో మాకు తెలియజేస్తున్నారు తండ్రి. అవునయ్యా, ఈ రోజున మేము ఏ పనులైతే చేయబోతున్నామో, ఎటువంటి పనుల్లో అయితే మేము ముందుకు వెళ్ళబోతున్నామో అయ్యా, వాటన్నిటినీ పరీక్షించి చూచుకునే జ్ఞానం దయచేయండి. వాటి వలన లాభం ఏదైనా ఉన్నదా, వాటి వలన మంచి ఏదైనా ఉన్నదా, అవి మాకు చెడును కలగజేస్తాయా, ఇంకొకరిని బాధ పెట్టేవిగా ఆ పనులు ఉన్నాయా అని ప్రభువా ప్రతి విషయాన్ని కూడా పరీక్షించి చూచుకునే జ్ఞానం దయచేయండి. అయా, అనాలోచితంగా ఏది పడితే ఆ పని చేసేవారిగా ఈ రోజున ఎవరం కూడా ఉండకూడదు. ఆ విధంగా చేయడం వల్ల ప్రభువా మీ నామము అవమానపరచబడుతుంది కనుక ఆ విధంగా మేము చేయకుండా మీ వాక్యానుసారంగానే తండ్రి జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం. ఈ యొక్క ఉదయకాలాన్ని ప్రభువా ఈ రోజునంతటినీ మీ పాద సన్నిధిని పెడుతున్నాం తండ్రి. మీరు చూపించిన మార్గంలో మీ చిత్తానుసారంగా మా జీవితాలను నడిపించండి. మా సొంత ఆలోచనలు, మా సొంత తలంపుల్లో మాకు హాని చేస్తాయి, కానీ అయా మీ యొక్క జ్ఞానం, మీరు చూపుతున్న కృప మాకెప్పుడు కూడా మంచినే చేస్తుందనే విశ్వాసంతో ఈ రోజున తండ్రి మీరే మమ్మల్ని నడిపించమని బ్రతిమాలుకుంటున్నాం. మా ప్రతి పనిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి పనిలోనూ నూరంతలుగా దీవెనలను, ఆశీర్వాదాలను దయచేయండి. అయా, బద్ధకము లేకుండా యథార్థంగా పనిచేస్తూ అయా ఫలించే కృప దయచేయండి. ఈ రోజున ఆగిపోయిన ప్రతి పని కూడా మరలా పునరుద్ధరించబడే కృప దయచేయండి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తూ ఉండగా ప్రతి కార్యక్రమంలోనూ మీరే వారికి తోడై ఉండండి ప్రభువా. ముఖ్యంగా మా ప్రతి ప్రయాణాన్ని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మేము వెళ్తున్న మార్గాలు కావచ్చు, వస్తున్న మార్గాలు కావచ్చు, ప్రతి వాటిలో మీ యొక్క అగ్ని కంచె దయచేయండి నాయన. మాలో ఉన్న ఏ ఒక్కరికి కూడా ఎటువంటి ప్రమాదము, అపాయము సంభవించకుండా మీరే క్షేమాన్ని దయచేయండి ప్రభువా. మార్గ మధ్యలో ఎటువంటి సమస్యలు రాకుండా సహాయం అనుగ్రహించండి తండ్రి. మా ప్రయాణాలన్నీ కూడా సురక్షితమైన ప్రయాణాలుగా మార్చండి ప్రభువా. అదేవిధంగా బిడ్డలు గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు, వారిని బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. వారందరికీ మీ రక్షణ, మీ కాపుదల దయచేయమని అడుగుతున్నాం. ఎవరైతే హాస్పిటల్స్కి వెళ్తున్నారో వారి రిపోర్ట్స్, వారి చెకప్స్, వారి డెలివరీస్ అన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండే కృప దయచేయండి. ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్ ఈరోజు రాయబోతున్న వారు ఉన్నారు, వారి జ్ఞాపకం తెచ్చుకుంటున్నాగా జ్ఞానం దయచేయండి. భయం లేకుండా చదివినవన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకునే జ్ఞాపక శక్తిని అనుగ్రహించండి ప్రభువా. అదేవిధంగా అయా, మీరు ఇచ్చిన ఈ సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటూ, ప్రేమించే హృదయాన్ని కలిగి ఉంటూ, క్షమించే హృదయాన్ని కలిగి ఉంటూ ఈ రోజంతను సమాధానంతో జీవించే కృప దయచేయమని అడుగుతున్నాం. అయా, అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని మాకు ఈరోజు దయచేయండి తండ్రి. ఈ లోక సంబంధమైన ఎటువంటి పాపము, ఎటువంటి ఆయా క్రియలు మమ్మల్ని ఆకర్షించకుండా మేము మీ బిడ్డలమని ఎరిగి జీవించే కృప దయచేయమని అడుగుతున్నాము ప్రభువా. ఈ రోజున మా అందరి జీవితాల్లో కూడా సమృద్ధిని దయచేయండి. ఎవరు కూడా ఎటువంటి లేమి లోటు చూడకుండా మంచి ఆరోగ్యం కలిగి, మంచి ఆర్థిక పరిస్థితి కలిగి,
ఆత్మీయంగా ఎదుగుతూ జీవించే కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా, మీ కృపను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు బిడ్డలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారిని, వారి కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించమని, మేము కొందరికైనా మీ యొక్క రాజ్య సువార్తని రోజున ప్రకటించే వారిగా ఉండే సహాయం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. CMW ప్రేయర్ సెంటర్ అనే మన ఇంకొక ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. దానిలో ప్రతిరోజు వాగ్దానాలు వస్తుంటాయి. ఆ వాగ్దానాల ద్వారా మీరు బలపడాలని, మీరు మరింత ఆత్మీయంగా ఎదగడానికి ఆ మాటలు మీకు ఉపయోగపడతాయి కనుక వాటిని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ని అనేకులకు షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. మే గాడ్ బ్లెస్ యూ.